ఇరాన్తో సీజ్ ఫైర్ కుదరడంపై సంతోషం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు చేశారు. వెస్ట్ ఆసియాలో ఇదొక సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు. ఇరాన్ సైతం ఇక యుద్ధం చాలనుకుందని, ప్రపంచం కూడా అదే కోరుకుందన్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందన్నారు. ఇక ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పని మొదలుపెట్టొచ్చన్నారు. అమెరికాలాగే ఇరాన్ కూడా మంచి రోజులు రానున్నాయన్నారు ట్రంప్. ఇరాన్తో సీజ్ ఫైర్ కుదరడంపై సంతోషం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు చేశారు. వెస్ట్ ఆసియాలో ఇదొక సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు. ఇరాన్ సైతం ఇక యుద్ధం చాలనుకుందని, ప్రపంచం కూడా అదే కోరుకుందన్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందన్నారు. ఇక ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పని మొదలుపెట్టొచ్చన్నారు. అమెరికాలాగే ఇరాన్ కూడా మంచి రోజులు రానున్నాయన్నారు ట్రంప్. ఇరాన్తో సీజ్ ఫైర్ కుదరడంపై సంతోషం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు చేశారు. వెస్ట్ ఆసియాలో ఇదొక సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు. ఇరాన్ సైతం ఇక యుద్ధం చాలనుకుందని, ప్రపంచం కూడా అదే కోరుకుందన్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందన్నారు. ఇక ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పని మొదలుపెట్టొచ్చన్నారు. అమెరికాలాగే ఇరాన్కు కూడా మంచి రోజులు రానున్నాయన్నారు ట్రంప్. ఇక ఇరాన్తో సీజ్ ఫైర్ కుదరడంపై సంతోషం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు చేశారు. వెస్ట్ ఆసియాలో ఇదొక సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు. ఇరాన్ సైతం ఇక యుద్ధం చాలు అనుకుందని, ప్రపంచం కూడా అదే కోరుకుందన్నారు. హార్ముజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందన్నారు. ఇక ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పని మొదలుపెట్టొచ్చన్నారు. అమెరికాలాగే ఇరాన్కు కూడా మంచి రోజులు రానున్నాయన్నారు ట్రంప్. అమెరికా కాల్పుల విరమణకు సంబంధించిన మాజీ దౌత్యాధికారి వినోద్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి, కాల్పుల విరమణను ఎలా చూడాలి మనం? కాల్పుల విరమణ అనేది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ట్రంప్ ఏదో అంటే ఈ వార్ నుంచి ఫేస్ సేవింగ్ మెథడ్ ఎప్పుడు దొరుకుతుందని ఆలోచిస్తున్నాడు. కాబట్టి అది జరగకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చిన అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్ని మాట్లాడి ఎన్హాలేట్ చేస్తాను, డిస్ట్రాయ్ చేస్తాను అన్నది. బట్ ఫైనల్లీ అది సెన్స్ ప్రివైల్డ్ అని అది అండర్ కరెంట్ గా అంటే మనం ఏమంటారంటే బ్యాక్ డోర్ ఛానల్స్లలో, డిప్లొమాటిక్ ఛానల్స్లలో ఇవన్నీ డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఇరానియన్స్ అన్నారు నో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, వీఆర్ నాట్ అగ్రింగ్ అన్నారు. బట్ ఫైనల్లీ ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఈ వాజ్ ఏబుల్ టు క్లెయిమ్ ఓకే వాళ్ళు ప్రపోజ్ చేశారు నేను అగ్రీ అని, తర్వాత వాళ్ళు ప్రపోజ్ చేశారు మేము అగ్రీ అని. బట్ ఎట్టకేలకు 2 weeks వరకు మాత్రం సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు రెండు పార్టీలు ఒప్పుకున్నాయి. ఓకే, ఏంటి సార్ కొన్ని రోజులుగా సాధ్యం కానిది రాత్రికి రాత్రే సీజ్ ఫైర్ ప్రకటన ఎలా చూడాలి? అసలు ఆంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి సాధ్యం కాలేదు అని అంటే ట్రంప్ రెండో రోజే ఏది వీ వన్ ది వార్ అండ్ విక్టోరియస్ అమెరికా అని అనౌన్స్ చేసుకున్నాడు. అది అందరికీ తెలిసిన సంగతి. కాకపోతే ఏంటంటే అది ప్రాక్టికల్ గా అంత రియాలిటీకి దూరంగా ఉన్నది. అందుకనే మళ్ళీ అగైన్ తీవ్రతరమైన దాడులు చేసింది. కానీ ఇరాన్ ఇంత రెసిస్ట్ చేస్తుంది, ఇంత రెసిలియంట్ ఉంటుంది, అమెరికాను ఎదుర్కోగలుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే మన వెనిజువేలాను చూసినట్లయితే అర్ధరాత్రి 1 గంట లోపల వెనిజువేలా ప్రెసిడెంట్ ను మధురోను కిడ్నాప్ చేసి తీసుకుపోయి జైల్లో అమెరికాలో పెట్టిన పద్ధతిలో ఆయనకి ఏమైందంటే ఏదైనా చేయగలుగుతాను, చేస్తుంది అమెరికా అనే పద్ధతిలో గంభీరంగా చెప్పుకుంటూ పోయి ఇరాన్ ఒక 2 వారాల లోపల మొత్తం అంటే నీల్ డౌన్ చేపిస్తాను, సరెండర్ అండ్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే వెనక తిరిగితే సరెండర్ వితౌట్ అన్కండిషనల్లీ సరెండర్ అని ఎన్నోసార్లు అనుకున్నాడు, కానీ అది కాలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రంప్ మీద ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇరానియన్స్ మీద కాదు. ఇరానియన్స్ మొదటి నుంచి అంటూనే ఉన్నారు వాళ్ళు ఓడిపోయినా గెలిచింది ఇరానే ఫైనల్ గా. అమెరికాకే దెబ్బ తగులుతుంది, అమెరికాకే చాలా నష్టం అవుతుందని మాత్రం అది ట్రంప్ గమనించగలకపోయింది. కానీ ఇప్పటికైతే ఏమిటంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇది ట్రంప్ ను ఇంత కిటి దించడానికి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే మేజర్ గా ఇరానియన్ రెసిస్టెన్స్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసాం కదా, F-35 కులగొట్టడం, F-15, F-16 కులగొట్టడం, తర్వాత అంటే ఈ మిసైల్స్ ఇజ్రాయెల్ ఏరియాస్ లలో వేయటమే కాకుండా గల్ఫ్ కంట్రీస్ ల మీదుగా వాడటం. ఇరానియన్స్ అన్నారు కదా ఓపెన్ గా వాళ్ళు డిక్లేర్ చేసేది మా దగ్గర మిసైల్స్ అయిపోతున్నాయి అనుకోకండి,
మా దగ్గర ఉన్న మిసైళ్ల సంగతి మీ ఇంటెలిజెన్స్ కనుక్కోలేకపోయింది. మేము వాడినవి కూడా 50 కాదు 40% కూడా మేము వాడలేదు, తర్వాత అసలు అయినా వాడతాము అనేది మాత్రం వాళ్ళు ఇరానియన్స్ అన్నారు. వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. అయితే ఏమవుతుందంటే ఇరానియన్ రెసిస్టెన్స్ ఒక ఫ్యాక్టర్, మెయిన్ ఫ్యాక్టర్. తర్వాత డొమెస్టిక్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ గా మనం చూసినట్టయితే లక్షల మంది నో కింగ్స్ అని ర్యాలీస్ అమెరికాలో పెట్టారు, గుర్తుంటుంది మీకు. దాని తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్ లో. ఇప్పుడు ఈ రిపబ్లికన్ క్యాండిడేట్స్ భయపడిపోతున్నారు. ట్రంప్ మనకు అసెట్ కాదు లయబిలిటీ అనే పద్ధతిలో వచ్చి వాళ్ళంతా వాళ్ళే ట్రంప్ ను దూరం చేయాలనే పద్ధతిలో, అంటే డొమెస్టిక్ ఫ్యాక్టర్. తర్వాత చూసాం కదా దాని ఎఫెక్ట్ ఏమన్నాడు, ఇరాన్ వారి వల్ల మనకు ఏం కాదు, ఆయిల్ ప్రైస్ పెరగదు, మనమే మాక్సిమం ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, మనం ఎక్స్పోర్టింగ్ కంటే మనకి ఏది కాదన్నారు. కానీ అక్కడ కూడా 25% ఆయిల్ రేట్లు పెరిగిపోయింది. గ్యాస్ ప్రైస్ అదే 3 నుంచి 4 దాకా పెరిగిపోయింది. అటువంటి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఆయన ఏదైతే మగా ఉన్నదో అంటే బాగా సపోర్టర్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ దాంట్లో కూడా సగం మందికి ఎక్కువ ఇప్పుడు ఇరాన్ వారు అపోజ్ చేస్తున్నారు. ఈ వార్ కనుక ప్రొలాంగ్ అయితే చాలా వరకు ఇది రిపబ్లికన్ పార్టీస్ దెబ్బతింటేనే అది డొమెస్టిక్ ప్రెషర్ కూడా ఉన్నది. తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్స్ కూడా వచ్చినాయి. ఎందుకనంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఉన్నాయి, తర్వాత ఈవెన్ చైనా, రష్యా, ఆల్ అదర్ కంట్రీస్ కూడా ఒక విధమైన ప్రెషర్ తీసుకురావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ ఎఫెక్ట్ అయిపోయింది కదా. ఎందుకంటే ఇదే కొంతకాలం ప్రొసీడ్ అయితే మనకు రిసెషన్ వస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకప్పుడు జరిగింది అలా వస్తుందని ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్వాత ఫేస్ సేవింగ్ కూడా ఉండాలన్నట్టు అది దొరకక ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ఇరాన్ ను దూషించాడు. కానీ చివరికి అయితే ఒప్పుకోక తప్పలేదు. రేపు ఎల్లుండి అఫ్కోర్స్ ఇస్లామాబాద్ లో వీళ్ళు 2 పార్టీలు కూర్చొని డిస్కస్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఓకే రైట్ సార్, పాక్ మధ్యవర్తిత్వం వర్కౌట్ అయినట్టేనా? ఇక ఫ్యూచర్ లో మళ్ళీ వార్ జరిగే అవకాశం ఉంటుందా సార్? అంటే ఇప్పుడు పాక్ అనేది కాదు, 4 కంట్రీస్ అయితే పాకిస్తాను, తర్వాత ఈజిప్ట్, తర్వాత టర్కీ, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసినాయి. అయితే పాకిస్తాన్ లీడ్ తీసుకుని ఎందుకనంటే ఇప్పుడు ముల్లా మునీర్ అంటాం మనం, నేనైతే ఆయన జనరల్ అను, ఆయన ముల్లా లెక్కన ప్రీచ్ చేస్తుంటారు కాబట్టి అదే రిలీజియస్ పద్ధతులు ఉంటాడు కాబట్టి మునీర్ తోని ఉన్న అంటే క్లోజ్నెస్ ట్రంప్ కు మరి వాళ్ళు వేరే సరాలు వేరే ఉండొచ్చు, దాంతో సాన్నిధ్యం తోటి. అదే కాకుండా పాకిస్తాన్ కూడా నైబర్ కంట్రీ కదా ఇరాన్ కు, ఎక్కడి నుంచో వచ్చిన కంట్రీ కాకుండా నైబర్ కంట్రీ న్యాచురల్ గా ఉంటుంది. సో వాళ్ళు మీడియేట్ చేయడం అనేది అదర్ 3 కంట్రీలు అంటే 4 టోటల్ కలిసి ఈ ఫామ్ గాను ఎంతో అంటే ఆల్మోస్ట్ 3 వారాల నుంచి ఈ మెసేజెస్ బిట్వీన్ ఇరాన్ అండ్ దెన్ అమెరికా ఎక్స్చేంజ్ అవుతున్నాయి. కాకపోతే ఫేస్ టు ఫేస్ ఇరానియన్స్ మాట్లాడటం కానీ అప్పేర్ కావడం చేసేది. ఎందుకంటే కట్టించిన వాళ్ళందరినీ ఇజ్రాయెల్ చంపేస్తుంది కాబట్టి లీడర్షిప్ అంతా వాళ్ళు ప్రొటెక్టెడ్ హైజౌట్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడలేదు. మెసేజెస్ చేంజ్ అవుతూ అంటే ఎక్స్చేంజ్ అవుతూ వచ్చినాయి. అంటే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసినంత త్వరగా కాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ పోయింది. బట్ ఫైనల్ గా మాత్రం చివరికి ఆ డెడ్ లైన్ దాటక ముందే అది యాక్సెప్ట్ చేసి సీజ్ ఫైర్ వచ్చింది. ఈ 2 వీక్స్ పీరియడ్ లో ఈ డిస్కషన్స్ వల్ల పర్మనెంట్ వార్ ఎండ్ అవుతుందనే అవకాశం కూడా ఉన్నది. అందుకని ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు కదా, అమెరికా కెన్ హెల్ప్ ఇరాన్ మళ్ళా ప్రాస్పర్ కావచ్చు, రీబిల్డ్ కావచ్చు, మేము హెల్ప్ చేస్తామంటే ఆ టోనే టోటల్ గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి వెరీ స్కోప్ అంత అంటే వార్ ఎండ్ కావడానికి మాత్రం చాలా వరకు చూస్తుంది.